రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక మహిళ ఆటోని నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంది. అయితే అదో ఆటోలో ఒక కస్టమర్ ఈ వీడియోని రికార్డ్ చేసి ఎక్స్ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది ఎందుకు వైరల్ అవుతుందంటే, ఆ మహిళ ఇంతకు ముందు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక కంపెనీలో సుమారు 9 సంవత్సరాలు పనిచేసింది మేనేజర్గా. దాని తర్వాత ఆమె ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు ఇస్తున్న టార్గెట్స్ కావచ్చు, తర్వాత రీసెంట్గా వచ్చిన ఏఏతో టెన్షన్స్ కావచ్చు, జాబ్లు ఉంటాయా పోతాయని, దీంతో ఆమె జాబ్ మానేసి ఒక ఆటోని కొనుక్కుని ఆ ఆటోని నడుపుకుంటూ ఆమె జీవనం కొనసాగిస్తూ ఉంది. అలాగే నెలకు 60,000 రూపాయలు ఆమె సంపాదిస్తుంది. అందరూ అనుకోవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే నెలకి లక్షల్లో డబ్బులు వస్తాయి, అలాగే మంచి మంచి ఇల్లులు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉంటాయి. నిజానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న అబ్బాయిలకి కూడా పెళ్లి చేసేవారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయడం కానీ, లేదంటే ఇంకా బంగారం, ఇంకా చాలా విలువైన వస్తువులన్నీ కూడా పెట్టి పెళ్లి చేస్తారు అబ్బాయికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే. అంత విలువైంది నిజం చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం. అలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఇప్పుడు చాలా చాలా కష్టాలు వచ్చాయి. ఆ రంగానికే కష్టాలు వచ్చాయని చెప్పాలి. చాలామంది ఆ ఉద్యోగాల్ని వదిలేసి ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవటం, ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ మహిళ పేరు. నేను చెప్పే ప్రయత్నం చేయను, కానీ ఆ మహిళ ఇప్పుడు ప్రస్తుతం ఆటో నడుపుకుంటూ ఉంది. ఐటీ రంగంలో మేనేజర్గా 9 సంవత్సరాలు ఆమె పనిచేసింది. సో అక్కడ ఎక్కువగా టార్గెట్స్ ఇవ్వడం వల్ల, అలాగే ఆఫీస్లో మేనేజర్ తనపై అధికారులు ఎవరైతే ఉంటారో వారి ఒత్తిడి వల్ల ఆ జాబ్ చేయలేక మానేశానంటూ కూడా చెప్పింది. ఒకసారి మనం ఈ స్టోరీ చెప్పుకునే ముందు సాఫ్ట్వేర్ రంగంలో అసలు ఎటువంటి ఒత్తిడులు ఉంటాయనే దాని గురించి కూడా ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే లక్షల్లో జీతం ఉంటుంది, మంచి కార్లు, బంగ్లాలు ఉంటాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే అంతకు మించి వారికి ప్రెజర్ కూడా ఉంటుంది. ఒకసారి నేను కొన్ని విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఐటీ జాబ్స్లో ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది, జనరల్గా ఉండేవి. టైట్ డెడ్ లైన్స్, ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయి, డిలే అయితే టీం మీద ప్రెజర్ పడుతుంది. అలాగే కాన్స్టెంట్ లెర్నింగ్, న్యూ టెక్నాలజీస్, ఏఐ క్లౌడ్ ఫ్రేమ్వర్క్స్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి. అప్డేట్ అవ్వకపోతే జాబ్ సెక్యూరిటీ వరీ ఉంటుంది. ఈ టెన్షన్ చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత లాంగ్ వర్కింగ్ అవర్స్. ఇండియా ఐటీ సెక్టార్లో మెనీ ఎంప్లాయీస్ 70 గంటల నుంచి ఎక్కువగా ప్రతి వారంలో పని చేస్తూ ఉన్నారు. అరౌండ్ 80% బర్న్అవుట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ పని చేయలేక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. తర్వాత ఆల్వేస్ ఆన్ కల్చర్. ఆఫీస్ టైంలో అయిపోయిన తర్వాత కూడా కాల్స్ మాట్లాడాలి, మెసేజెస్ చూసుకుంటూ ఉండాలి, మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. WFHలో కూడా బ్రేక్ ఉండదు సమ్ టైమ్స్. తర్వాత ఏఐ అండ్ జాబ్ సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ. ఏఐ వల్ల జాబ్ రెడ్యూస్ అవుతాయని చాలా మందికి ఫియర్ ఉంది. ఫ్యూచర్ ప్రెజర్ మెంటల్గా ఇంపాక్ట్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఐటీ జాబ్ హై శాలరీ ఉంటుంది, దానికి సంబంధించిన హై ప్రెజర్ బ్యాలెన్స్. ఇక స్ట్రెస్ రీజన్స్కి వస్తే డెడ్ లైన్స్, లెర్నింగ్, కాంపిటీషన్, వర్క్ లోడ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీళ్ళపై ఉండే పై ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో అవన్నీ తట్టుకోలేక చాలామంది కూడా ఈ మధ్యగా చూస్తుంటే జాబులు మానేసి హ్యాపీగా ఆటోలు కొనుక్కుంటున్నారు, లేదంటే ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటున్నారు, లేదంటే ఇంకా వేరే చాలా చాలా చిన్న చిన్న వ్యాపారాలు ఏ అయితే ఉంటాయో అన్ని రంగాల్లోనే అట్లాంటివి చాలామంది పెట్టుకుంటున్నారు. అంటే ఈ ప్రెషర్ని తట్టుకోలేక. సో రీసెంట్గా ఈ మహిళకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదంతా కూడా మలయాళంలో జరిగింది. ఒక డాక్టర్ పోస్ట్ చేశారు. ఆమె కస్టమర్గా ఆటోలో ఎక్కిన తర్వాత
ఆమె గురించి అడిగి తెలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే సుమారు ఐటీ రంగంలో 9 సంవత్సరాలు ఆమె పనిచేసింది. అక్కడ ప్రెజర్ తట్టుకోలేక, ఆ ఒత్తిడి తట్టుకోలేక జాబ్ మానేసి బయటకు వచ్చేసి ఆటో కొనుక్కుంది హ్యాపీగా. డాక్టర్ నెజ్రీన్ మిద్లాస్ అనే ఒక మహిళ రికార్డ్ చేసిన వీడియో. అంటే ఆమె కూడా ఏం చెప్తుందంటే, ఆటో డ్రైవింగ్ చేస్తున్న మహిళ ఏం చెప్తుందంటే, ఇక్కడ తక్కువ డబ్బులు వస్తున్నా కానీ మనశ్శాంతి ఉంది నాకు. హోదా, ఆ డబ్బులు, పేరు, ప్రతిష్టలు కాదు, మనిషికి చాలా ముఖ్యమైనది మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఇక్కడ నాకు ఉంది. హ్యాపీగా నా ఫ్యామిలీతో నేను టైంని గడపగలుగుతున్నా. అలాగే టైంకి ఫుడ్ని హ్యాపీగా తినగలుగుతున్నా. అంటే అందరూ వాళ్ళు కూడా టైంకే తింటారు, కానీ ఏదో ఒక ప్రెజర్ ఉంటుంది, ఒక మెంటల్ ప్రెజర్ ఉంటుంది, మెంటల్ థింకింగ్ ఉంటుంది, డిస్టర్బ్ అవుతారు చాలా. సో ఇక్కడైతే అలా ఉండదు కదా. ఎవ్రీ మంత్ 60,000 ఆమె ఎర్న్ చేస్తుంది ఆటో డ్రైవింగ్ చేస్తూ, సుమారు 60,000. ఐటీ ఉద్యోగం, సాఫ్ట్వేర్ జాబ్ అంటే సమాజంలో ఒక గౌరవం. ఇది ఎంతలా పెరిగిందంటే, అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితేనే పెళ్లి కోసం పిల్లను ఇస్తామనే దాకా వెళ్ళింది. ఐటీ ఉద్యోగానికి కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవారు. లక్షల్లో సంపాదన, కార్లు, ఇల్లు ఇలా ఉండేది. ఐటీ ఉద్యోగం వైభోగం. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. ఐటీ జాబ్ అంటే ఒత్తిడి, డబ్బులు వస్తున్నా ప్రశాంతత లేని జీవితం, నిత్యం టార్గెట్లతో పోరాటం. ఇక ఏఏ వచ్చిన తర్వాత ఐటీ జాబ్లు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ మేనేజర్ నుంచి ఆటో డ్రైవర్గా మారిన ఒక మహిళ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు వారి దగ్గర నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ప్రశాంతమైన జీవితం కోసమే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ఆటో నడపడం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ఇక మహిళా స్టోరీని ఒక ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ నెజ్రీన్ మిద్లాస్ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెతో మాట కలపగా అసలు నిజం తెలిసింది. ఆటో డ్రైవర్లు అంటే మగవాళ్లే అని అనుకునే స్థితితో ఒక మహిళ ఆటో డ్రైవర్గా ఎలా మారిందనే విషయం తెలుసుకోవాలన్న సందర్భంలో ఆమె తన ఐటీ ఉద్యోగం, తన జీవిత ప్రయాణాన్ని వివరించింది. తాను దాదాపుగా 9 ఏళ్ల పాటు ఐటీ జాబ్ చేశానని, అయితే ఉద్యోగంలో ఒత్తిడి, టెన్షన్తో విసిగిపోయి ఆ ఉద్యోగాన్ని వదిలేసినట్లు మహిళ చెప్పారు. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుగోలు చేసి నడపడం ప్రారంభించినట్లు వెల్లడించారు. తను ఆటో నడపడం వల్ల ప్రతి నెల 60,000 సంపాదిస్తున్నానని, దీనికన్నా ముఖ్యంగా మానసిక ప్రశాంతత, సంతోషం లభిస్తున్నాయని చెప్పింది. సంపాదనతో పాటు నచ్చిన జీవితం గడుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని అభినందించారు. హోదా, డబ్బు, ప్రతిష్ట కన్నా మనశ్శాంతి చాలా ముఖ్యమైనవని కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇక కొంతమంది పలువురు ఐటీ ఇండస్ట్రీలో కష్టాల గురించి కూడా కామెంట్ సెక్షన్ లో చెప్తా ఉన్నారు.